ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి విమర్శలతో పాటు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బన్నీ కెరీర్లోనే కాదు, ఇండియన్ సినిమా కెరీర్లోనే పుష్ప 2 మరో మైలురాయిగా నిలవనుంది. టికెట్ ధరల పెంపుతో కలెక్షన్స్ పెరగడంతో పాటు చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా తక్కువ సమయంలోనే బ్రేక్ చేసింది. కానీ ఒకచోట మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేకపోయిందట. అంతేకాక ఈ సినిమా అక్కడ నష్టాలను మిగిల్చేలా ఉందని టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినిమా కలెక్షన్ల స్థాయిని పెంచిన పుష్ప 2 బుక్ మై షోలో కూడా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా నిలిచింది. ఓవర్సీస్లో కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న పుష్ప 2 నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోలేకపోయింది. నార్త్ అమెరికాలో $15 మిలియన్ టార్గెట్కి గాను ఇప్పటివరకు $14 మిలియన్ కలెక్షన్ను అందుకుంది. మిగతా $1 మిలియన్ కలెక్షన్లను అందుకోవడం కష్టమని అంటున్నారు ట్రేడ్ పండితులు. అయితే ఈ లాస్ను నిర్మాతలు భరించాల్సి ఉంటుంది. అయితే మిగతా ఏరియాస్లో మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ను పూర్తి చేసుకుందట. ఓవరాల్గా ఓవర్సీస్లో $20.21 మిలియన్ వసూళ్లను సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించిన ఈ చిత్రం 2000 కోట్లకు పైగా టార్గెట్ ను రీచ్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.